మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం సామాన్యుడి బతుకు బండిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరిగిన ధరలు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల భారతదేశంలో ఏకంగా 25 లక్షల మంది కొత్తగా పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని UNDP నివేదిక పేర్కొంది. ఈ సంక్షోభం మన దేశాన్ని, సామాన్యుడిని ఎలా ప్రభావితం చేయనుంది? అసలు నివేదిక ఏం చెబుతోంది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. యుద్ధం ప్రభావం భారత్పై తీవ్రంగా ఉంటుందని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP పేర్కొంది. మిలిటరీ ఎస్కలేషన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ పేరుతో ఓ నివేదికను విడుదల చేసిన UNDP యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది కొత్తగా పేదరికంలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. అందులో సింహభాగం దక్షిణాసియా దేశాల ప్రజలే ఉన్నారని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణంతో పాటు ఇంధన, రవాణా, ఇన్పుట్ ధరలు పెరగడంతో భారత్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని తెలిపింది. ఈ సంక్షోభం కారణంగా దేశంలో దారిద్ర్య రేఖ దిగువకు వెళ్లే వారి సంఖ్య 25 లక్షలకు పెరిగే ప్రమాదముందని నివేదిక పేర్కొంది. యుద్ధం కారణంగా భారత్లో పేదరికపు రేటు 23.9% నుంచి 24.2% పెరుగుతుందని UNDP నివేదిక అంచనా వేసింది. మానవాభివృద్ధి సూచిలో భారత్ సాధించిన ప్రగతి కూడా కొంతమేర వెనక్కి వెళ్లే అవకాశం ఉందని UNDP హెచ్చరించింది. చమురు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఎంతగా ఆధారపడుతుందన్న విషయం UNDP నివేదిక మరోసారి గుర్తు చేసింది. భారత్ తన చమురు అవసరాల్లో 90% పైగా దిగుమతుల ద్వారా పొందుతోంది. ఇందులో 40% ముడి చమురు, 90% LPG పశ్చిమాసియా నుంచే వస్తోంది. మరోవైపు సరుకు రవాణా ఖర్చులు, బీమా ప్రీమియం పెరగడంతో దేశం నుంచి ఎగుమతయ్యే బాస్మతి బియ్యం, టీ, ఆభరణాలు, వస్త్రాల వల్ల సుమారు $48 మిలియన్ ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదముందని నివేదిక పేర్కొంది. అటు భారత వ్యవసాయ రంగంపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. జూన్లో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కు పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆటంకం కలిగించే అవకాశమున్నట్లు UNDP నివేదిక వెల్లడించింది. ఎరువుల దిగుమతుల్లో 45% పశ్చిమాసియా నుంచే వస్తోంది. దేశంలో యూరియా నిల్వలు ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగితే రైతులకు ఎరువుల కొరత తప్పదు. ఇక గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సుమారు 93 లక్షల మంది భారతీయుల ఉపాధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అక్కడి ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే వారు పంపే విదేశీ నగదు తగ్గి వారి కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతాయి. ముడిసరుకుల ధరలు పెరగడం, సరఫరా గొలుసులో అంతరాయం వల్ల చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మన దేశంలో 90% మంది ఉపాధి అసంఘటిత రంగంలోనే ఉంది. ఈ పరిస్థితుల వల్ల నిర్మాణ రంగం, రత్నాలు, ఆతిథ్య రంగాల్లోని కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. మరోవైపు సముద్ర మార్గాల్లో ఆటంకాల వల్ల వైద్య పరికరాల ముడిసరుకు ఖర్చులు 50% పెరిగే అవకాశముంది. మందుల ధరలు ఇప్పటికే 10 నుంచి 15% పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇది సామాన్యుడి ఆరోగ్య భద్రతకు పెద్ద ముప్పుగా మారుతోందని హెచ్చరించింది.